దారి కనిపించకపోయినా దేవుడు అడుగు వేయమంటాడు. యెహోషువ దారి కనిపించకపోయినా ధైర్యంగా అడుగు వేసే విశ్వాసం ఉంది. యెహోషువ పాదం నీటిని తాకే వరకు యోర్దాను నది చీలలేదు. ఆయన అడుగు వేశాడు, అప్పుడే అది దారిచ్చి. కొన్ని తలుపులు ప్రార్థించినప్పుడు తెరుచుకోవు గాని నువ్వు అడుగు వేస్తున్నప్పుడే తెరుచుకుంటాయి. గిద్యోను గురించి మనం ఆలోచన చేస్తే భయం ఉన్నా కూడా విధేయతను చూపే విశ్వాసం గిద్యోనుకున్నది. గిద్యోను భయపడ్డాడు, కానీ దేవుడు అతన్ని పరాక్రమవంతుడా అని పిలిచాడు. నీ భవిష్యత్తులోకి నువ్వు నీ బలంతో కాదు, దేవుడు నీకు ఇచ్చిన గుర్తింపుతో అడుగు పెడతావు. రాహాబు విషయాన్ని మనం చూసినట్లయితే గతం ముద్ర వేసిన దేవుని వైపు సాహసించే విశ్వాసం కలిగింది రాహాబు. ఆమెకు చేదు గతం ఉంది, మారా అనుభవం తన జీవితంలో ఉన్నది. అయినా ఆమె వేగిల వారిని దాచి ఎన్నడూ చూడని దేవుని నమ్మి సాహసించింది. నీ గతం దేవుడు నీ కోసం దాచిన భవిష్యత్తును రద్దు చేయలేదు, తొలగించలేదు. ఒక్క నిర్ణయం నీ కథనే కాదు, నీ తరతరాల్ని కూడా మార్చగలదు. వీరి విశ్వాస ప్రకటనలు వేరైనా నడిపించిన దేవుడు మాత్రం ఒకే ఒక్కడు. అందుకే నీ నూతన కాలాన్ని నడిపించేది దేవుడు, కానీ ఆయన ఎదురు చూస్తున్నది నీ విశ్వాసపు ఒక్క అడుగును. ఆయన మీద విశ్వాసముతో ధైర్యముతో నువ్వు ఒక్క అడుగు వేయగలిగితే ఆయన తన నూతనమైన కార్యాలను నీ జీవితంలో జరిగించాలని ఆశపడతా ఉన్నాడు. నమ్మి విశ్వాసంతో ఆయనపై ఆధారపడి ఒక్క అడుగు నువ్వు వేయగలిగినట్లయితే తప్పకుండా నీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని చూస్తావు.